ప్రతి టోర్నమెంట్ ఆర్గనైజర్ కూడా సక్సెస్ అవ్వాలి. ఇటువంటి నాగేంద్ర లాంటి వ్యక్తులు కానీ, మన ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తులు కానీ మంచి మంచి టోర్నమెంట్, రామకృష్ణ పిడైనస్ శ్రీకాంత్ ఈజ్ దేర్, వీళ్ళందరూ మోటివేట్ చేసి జనాలు ఎవ్రీ కోచ్ షుడ్ బి సాటిస్ఫైడ్, ఎవ్రీ అకాడమీ షుడ్ బి సాటిస్ఫైడ్, ఎవ్రీ ప్లేయర్ షుడ్ బి సాటిస్ఫైడ్. మా ఇంటెన్షన్. పేరెంట్స్ కొన్ని సాధక బాధకాలు ఉంటాయి, మీకు కష్ట నష్టాలు ఉంటాయి, మీరు దూరం వెళ్ళకుండా టోర్నమెంట్ మీ దగ్గర తీసుకొచ్చినటువంటి టోర్నమెంట్ ఆర్గనైజర్స్కి శతవిధాలకు కూడా వందనాలు. డయాస్ లేకపోతే ఒక నృత్య ప్రదర్శన చేయడానికి వన్ నీడ్ ఎ డయాస్. మీకు టాలెంట్ ఉంది, పాట పాడగలిగే టాలెంట్ ఉంది, పాట పాడడానికి విని శ్రోత కావాలంటే డయాస్ కావాలి. ఆ డయాస్ ఇచ్చేటువంటి ఆర్గనైజర్స్. There are multiple roles of organizer, but organizers are unique, in my opinion. Rather than the coaches and players, organizers should be potential. వాళ్ళకి మీ సపోర్ట్ కావాలి, మీరు రండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్, మీకు తెలుసో తెలీదో, అండర్-7 ఛాంపియన్షిప్ని మేము ఈసారి ఇన్నోవేటివ్గా చేయాలని చెప్పి ద్వారకా తిరుమలలో చేయడం జరిగింది. అది అయిపోయింది లాస్ట్ సాటర్డే సండే. నెక్స్ట్ సాటర్డే సండే అండర్-9 స్టేట్ ఛాంపియన్షిప్ వీఆర్ కండక్టింగ్ అట్ అన్నవరం పిలిగ్రిమ్ సెంటర్స్లో చేయాలని మాకు సంకల్పము, మా కమిటీ తీర్మానించింది, చేస్తున్నాం. ఆల్ స్టేట్ క్యాలెండర్స్ మీకు రిలీజ్. ఈ ఛాంపియన్షిప్లో నెక్స్ట్ అండర్-11 ఐ థింక్ ఇన్ విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం మే 11th 12th, మే 9th అంటే విశాఖపట్నంలోనే అండర్-11 జరుగుతుంది. ఆ నెక్స్ట్ అండర్-13 ఐ థింక్ ఎట్ గుడివాడ. అన్నీ కూడా మీరు షెడ్యూల్ చూసుకోండి. ఇక్కడికి మీరు గమనించదగినటువంటి అంశం ఏంటంటే, ఇదివరకు మేము సర్టిఫికేట్ మీకు ఇచ్చేవాళ్ళం, ఆంధ్ర చేసిన సర్టిఫికేట్స్ ఇచ్చాయి. బట్ నౌ మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి గారు, మా నాయుడు గారు, చైర్మన్ గారు అండ్ ఈ డైరెక్టర్స్ మిత్రులు అందరూ కలిసి, ఎస్పెషల్లీ మన భరణి మేడం గారు, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్, దే హ్యావ్ క్రియేటెడ్ ఎ క్రీడా యాప్, యూనిక్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆఫ్ ద ప్లేయర్. ఏ డిసిప్లిన్ ఇచ్చిన, బాక్సింగ్ అవ్వచ్చు, కిక్ బాక్సింగ్ అవ్వచ్చు, హాకీ అవ్వచ్చు, చెస్ అవ్వచ్చు, అండ్ ఇంక్లూడింగ్ గ్రాండ్ మాస్టర్స్ కోనేరు హాకీ దగ్గర నుంచి కూడా రిజిస్టర్ ఉన్నారు అందరూ క్రీడా యాప్లో. మీరు అందరూ ప్లీజ్ అటెన్షన్ ప్లీజ్, ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఎస్పెషల్లీ, ఎవరైతే ఆ క్రీడా యాప్లో ఒక రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళ మటుకు సర్టిఫికేషన్, వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి వివరాలు అందులో డిజిలాకర్లో భద్రపరుచుంటాయి. రేపు 18వ రోజు మీకు ఏదైనా స్కాలర్షిప్ రావాలన్నా, ఇన్సెంటివ్ రావాలన్నా, మీకు స్పోర్ట్స్ కోటా రావాలన్నప్పటికీ కూడా అందులో మీ పేరు ఉండడం తప్పనిసరి. మాకు కూడా విధివిధానం వెళ్ళినప్పుడు మనం మేమేం చేస్తామంటే, అండర్-7 నుంచి మొదలుపెట్టాము. క్రీడా యాప్ రిజిస్ట్రేషన్ లేకుండా మేము స్టేట్ ఎంట్రీ ఇవ్వకుండా, ఇఫ్ యు నాట్ యూ హ్యావ్ పేడ్ ద ఎంట్రీ బిల్ విల్ రిఫండ్ ఇట్ బికాస్ యూ వాంట్ గెట్ ద సర్టిఫికేట్. అర్థమైందండి మీకు అందరికీ? క్రీడా యాప్ ఎలా చేసుకోవాలనేది కూడా మీరు అన్ని గ్రూపుల్లో ఉన్నారా, పోస్ట్ చేస్తున్నారా, జిల్లా గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నాం, వెబ్సైట్లో పెడుతున్నాం, చూసి చూడండి. ఈ డోంట్ డిపెండ్ ఆన్ ద కోచెస్. సెల్ఫ్ రియలైజేషన్ మీరు ఒకసారి కేటాయించండి పిల్లడికి, దేనికైనా సరే కేటాయించండి. చీర కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు 2 గంటలు చంద్రనాభాస్లో తిరుగుతాం, చంద్రనాభాస్లో ఇది చూస్తాం, అది చూస్తాం, అన్నీ చూస్తాం. కానీ ఇక్కడ పిల్లల కోసం వచ్చినప్పుడు ఒక పావుగంట వెబ్సైట్ ఉందండి, ఈరోజు ChatGPT ఉంది, గూగుల్లో ఉన్నది, కాపీ చేయండి, పెట్టేసి తెలుగులో ఇవ్వని అడగండి, తెలుగులో ఇస్తుంది. మీకోసం తెలుగులో కూడా చాలామందికి తెలుగులో కూడా ఇవ్వడం తటస్థిస్తున్నారు కొనుక్కోండి. అంటే నేను చెప్పింది మీకు డోంట్ థింక్ అదర్వైజ్, ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను తెలుసుకోవడం అనేటువంటి ఇంపార్టెంట్, నోయింగ్ ది ఆస్పెక్ట్. మీరు ఈ టోర్నమెంట్ ఆడాలవుతా, ఏం చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఫాలో అవ్వమని వెళ్ళారంటే ముందు వెళ్ళిపోతారు, 10 మంది ముగితే 11 వాళ్ళు ముగుతారు. నాట్ లైక్ దట్ థింక్. మీ పిల్లలు చెస్ కూడా ఆడుతున్నాడు, మీరు మీ పిల్లల్ని ఆడండి, జాగ్రత్తగా ఆలోచించండి. సో క్రీడా యాప్ని మ్యాగ్నెట్ చేయండి. క్రీడా యాప్ లేకుండా మేము చేయము. మీ సర్టిఫికేట్ అందించే డౌన్లోడ్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్, ఎవరైనా విశాఖపట్నం నుంచి లాస్ట్ ఇయర్ 2025 వి రిసీవ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. మేము ఇంకో టోర్నమెంట్ ఆడాము, మా తాతగారికి బాగాలేదు, అందుకని మేము స్టేట్ ఆడలేదు, మీరు ఎందుకు పంపించినాను. దిస్ ఇయర్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. అటు ప్రపంచంలో అటు సూర్యుడు ఇటు పొడిచినా స్టేట్ ఆడకుండా నేషనల్కి రికమెండ్ చేయడం జరగదు. బికాస్ సాప్ విల్ నాట్ అగ్రీ. ఇది అందరికీ కూడా ముందే సర్క్యులేట్ చేశాము. అనివార్య కారణాల వల్ల 10వ క్లాస్ పరీక్ష మీరు రాయలేనప్పుడు, ఇంటర్మీడియట్ 10వ క్లాస్ నేను పరీక్ష రాయలేదు, మా తాతగారి పుట్టినరోజు అయింది, ఆ షష్టి పూర్తి అయింది, నాకు ఇంటర్మీడియట్లో సీటీ అని మీరు అడగలరా గవర్నమెంట్ని, సప్లిమెంటరీ రాసుకోండి. సో దట్ ఈస్ ద రీజన్. ఒక డిసిప్లిన్ కావాలంటున్నాను. ఇక్కడ ఎవరైనా స్టేట్ ఛాంపియన్షిప్ ఆడలేకపోతే నేషనల్ విషయం మర్చిపోండి. ఈ సంవత్సరం వదిలేసాం, టాప్ 30 కానీ టాప్ 50 కానీ ఉంటే కానీ నేషనల్ రికమెండ్ చేయకూడదు అనుకున్నాము. బట్ ఫర్ దిస్ ఇయర్
we are given President sir is kind enough, Suresh sir, and he has relaxed the state.